అందరికీ నమస్తే. 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్ లో ఈరోజు డే 5. ఇప్పుడే స్టార్ట్ చేశాను ర్యాపిడో. చూద్దాం ఈరోజు సండే ఎంత ఎర్నింగ్ చేస్తాను. ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిపోయారు. వాళ్ళకి హెల్మెట్ అన్నా ఉండింటే మేబీ 1% ఛాన్స్ అయినా వాళ్ళకి హెడ్ ఇంజరీ అవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు దయచేసి హెల్మెట్ అయితే యూజ్ చేయండి. మీకు 1% ఛాన్స్ అయినా ఏం అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఎయిడ్ యాక్సెప్ట్ చేశా. వీడైతే కిలోమీటర్లు స్కాన్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ చూపించేది 1 కిలోమీటర్ చూపిస్తాడు. మనం రైడ్ యాక్సెప్ట్ చేసినాకైతే మనకి 1.6 చూపిస్తుంది పికప్. ర్యాపిడోలో చాలా మందికి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉందని కూడా తెలియదు. వస్తున్నారు, ఐడి క్రియేట్ చేసుకుంటున్నారు, ర్యాపిడో తోలేస్తా ఉన్నారు. మీరు డబ్బులు సంపాదించుకోవడానికి ర్యాపిడో ఇవ్వలేదు, కంపెనీ వాళ్ళు బతికించడానికి మీరు ర్యాపిడో ఇవ్వలేదండి. కంపెనీ వాళ్ళు డబ్బులు చాలా ఉంటాయి. మీరు ఒకసారి దాని గురించి తెలుసుకోండి. ర్యాపిడో తోలేటప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది, మనం ఎంత రీఛార్జ్ చేసుకుంటే మనకి ఎంత తగ్గుతుంది. పార్ట్ టైం చేసి 200-300 చేసే వాళ్ళకి ఏ ప్లాన్ అవసరం లేదు. దాంట్లో కూడా కొంతమందికి 1 రూపీ ప్లాన్ కూడా ఇస్తున్నాడు. 1 రూపీ ఇస్తున్నాడు, 30 రూపీస్ ఇస్తున్నాడు, 80 రూపీస్ ఇస్తున్నాడు. ఆ ప్లాన్లన్నీ ఒకసారి చూడండి నీట్ గా. ఆ ప్లాన్లన్నీ చూసిన తర్వాత రీఛార్జ్ చేసుకొని మీరు ర్యాపిడో చేయండి, మీకు డబ్బులు మిగులుతాయి. మీరు అలా కాకుండా మీరు డైరెక్ట్ తోలేస్తే వాళ్ళకి ఎవ్రీ రైడ్ 18% కమిషన్ పోతుంది. దానివల్ల మీకే కదా లాస్. మీకు ఒకరి బండి ప్రాబ్లం అవుతాయి, బండి ఖరాబ్ అవుతుంది, మీకు టైం వేస్ట్, మీకు డబ్బులు మిగలవు. 2 రోజులు వస్తున్నారు, చేస్తున్నారు, డబ్బులు మిగులుతాయి, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ డబ్బులు మిగలాలంటే మీరు ప్లాన్ అన్ని చూసుకొని, మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని మీరు రైడ్ చేస్తే మీకు డబ్బులు మిగులుతాయి. అలా కాకుండా ఏదో తోలేస్తా అంటే ఎలా మిగులుతాయి మీకు డబ్బులు. సాయిరామ్ టైం బాగుంది, ప్రస్తుతానికి గేట్ ఎత్తేసాగా. ఈ గేట్ పడితే 15 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే. ఈరోజు టైం బాగుంది, ప్రస్తుతానికి గేట్ ఎత్తేసాడు. మీరు ప్లాన్స్ ఎలా చెక్ చేసుకోవాలో నేను ప్రతి ఒక్కటి వీడియో చేసి యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. వీలైతే ఒకసారి చూసి రీఛార్జ్ చేసుకుని రైడ్స్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాం. చూడమని సర్కిల్ మన ఫస్ట్ రైడ్ అయితే 3.5 కిలోమీటర్స్ అయితే డ్రాప్ పడింది. లీలామాల్ సర్కిల్. మన వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఆ బైక్ బూస్ట్ ఎత్తడం తోలేస్తూనే ఉండరు. ఒకసారి చూసుకోండి. బైక్ బూస్ట్ లిఫ్ట్ చేయరు. బైక్ బూస్ట్ మీకు ఆప్షనల్ బైక్ బూస్ట్. మీరేంటో బైక్ బూస్ట్ ఎత్తుకొని తోలుతా ఉన్నారు. మీకు బైక్ బూస్ట్ వల్ల ఏం మిగులుతుంది మీరు కంపేరింగ్ చేసుకోండి. బైక్ రైడ్కి బైక్ బూస్ట్కి ఎంత మిగులుతుంది ఏంటి, జీరో ప్లాన్ ఎలిజిబుల్ అవుతుందా లేదా. మీరు అలా కాకుండా మొత్తం బైక్ బూస్ట్ ఎయిట్ కూడా ఎత్తి తోలేస్తారు. మీరు సంపాదించుకోవడానికి వచ్చినట్లేదు, కంపెనీ వాళ్ళు బతికించడానికి వచ్చినట్లేదు. మీరంతా ఒకసారి చూడండి భయ్య, నీట్ గా చూడండి. ర్యాపిడో ఆన్ చేసేటప్పుడు ఏది తీసుకోవాలి, ఏ రైడ్ బుక్ చేసుకోవాలి, ఏ రైడ్ యాక్సెప్ట్ చేయాలి ఒకసారి చూడండి. నా సజెషన్ అయితే మీరు 40 రూపీస్ అబోవ్ ఉన్న రైడ్ పిక్ చేస్తే మీకు డబ్బులు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి రైడ్ 40 రూపీస్ అబోవ్ పికప్ చేయడానికి ట్రై చేయండి.
దానివల్ల మీకు కమిషన్ కూడా లాస్ అవ్వకుండా ఉంటారు. లేదంటే మీకు ఎవ్రీ 30 రూపీస్ రైడ్ పిక్ చేస్తే 2 రూపీస్ వెళ్ళిపోతుంది. 60 రూపీస్ రైడ్ పిక్ చేసినా కూడా మీకు థర్డ్ పార్టీ ఛార్జెస్ కింద 2 రూపీస్ ఎవ్రీ రైడ్ కట్ అవుతుంది. మీరు 40 రూపాయల రైడ్ పైన ఉన్న దానికి మాత్రమే యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. పార్సల్స్ యాక్సెప్ట్ చేసా కదా, పోయి పార్సల్ కలెక్ట్ చేసుకున్నాం. ఎంత ఓటీపీ? ఓటీపీ 6461. సరే, దానికి కూడా మీకే కాల్ చేస్తారు. ఇంకోటి ఓటీపీ చెప్పాలా? ఇంకో ఓటీపీ చెప్పాలా? వాళ్ళు చెప్తారా? వాళ్ళే మీదే ఉంది, నవీననే ఉంది. సర్లేండి, మీరు కాల్ లిఫ్ట్ చేస్తే నాకు ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ నేనైనా వెయిట్ చేయాలి. లేదు, వస్తుంది అక్కడికి వెళ్ళాక. నెక్స్ట్దా 2469. ఓకే, వాళ్ళ నెంబర్ చెప్పేసండి. మళ్ళీ మీరు పనిలో ఉంటారు కదా, వాళ్ళ నెంబర్ చెప్పేసండి వెళ్ళి కలిసి అన్నా. పార్సిల్ వచ్చేసి 2.5 కిలోమీటర్ డ్రాప్ కి మనకైతే రైడర్కి 40 రూపాయలు ఇచ్చాడు. వాడి కమిషన్ 8 రూపీస్ తీసుకున్నాడు. వల్ల 2.5కి అయితే 40 రూపాయలు అంటే వర్త్. కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే వాడు మన వ్యాలెట్లో నుంచి 8 రూపాయలు కట్ చేసుకుంటాడు కాబట్టి అప్పుడు ఎక్స్ట్రా డబ్బులు పోతానని అనుకుంటాం. కానీ మనం వ్యాలెట్ రీఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది బ్యాలెన్స్డ్. వాడు కమిషన్ వాడు కట్ చేసుకుంటాడు, రిమైనింగ్ అమౌంట్ మనకి ఇచ్చేస్తున్నాడు. మనకి కస్టమర్ని డ్రాప్ చేసి 2.5కి మనకి ఎంత ఇస్తాడు? 28 రూపాయలు 27 రూపాయలు ఇస్తాడు అంతే. దాంట్లో కూడా 4 రూపాయలు తగ్గుతాడు. పార్సల్ రైడ్సే బెస్ట్. పార్సల్ రైడ్ వస్తే మిస్ చేసుకోకండి, అందరూ యాక్సెప్ట్ చేయండి పార్సల్ రైడ్స్ వస్తే. మనకి ఇప్పుడు 4th రైడ్ అయితే పడింది, వెళ్ళి పికప్ చేసుకునేద్దాం. మీరు మాక్సిమం 40 రూపీస్ అబౌవ్ ఉన్న రైడ్స్ మాత్రమే పిక్ చేయడానికి ట్రై చేయండి. మీకు నెక్స్ట్ కంటిన్యూస్గా అవే రేట్లు పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఏంటో ట్రై చేస్తాను కింద దిక్కేదానికి. అదే అటుపక్క చూపిస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇటుపక్క చూపిస్తాను. అవును, ఇలా ఓటీపీ సిసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూర్చో. కూర్చున్నావా? సండే కదా బ్రో ఈరోజు. గోవిందరావు స్వామి గుడి దగ్గర అయితే డ్రాప్ పడింది, డ్రాప్ చేస్తాను. మన గోవిందరావు స్వామి గుడి.